వేట మొదలైంది. ఎలా ఉండబోతోంది? ఇది నా వేటలా లేదు, మీ వేటలా ఉంది. అందరికి నమస్కారం. హ్యాపీ బర్త్డే డాడీ. సో మా టీం తరపు నుంచి శ్రీను వైట్ల గారు ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారు. సో ఇదే అది. యాక్చువల్గా ఇవాళ ఈ తెర మీద నాన్నగారి 150th ఫిలిం అనౌన్స్ అయ్యి ఆ విజువల్స్ రావాలి. దానికి కారణం కొంత నేనే, అందరికీ సారీ చెప్తున్నాను. బట్ ఇంకో కారణం నాన్నగారు. ఆయన ఎస్ అంటే ఆరో నెలల తిరగకుండా మీ ముందు ఆ సినిమా వచ్చేటట్టు నేను చేస్తాను. ఆయన ఎస్ అంటే చాలు ఒక స్క్రిప్ట్కి. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఏం చరణ్ ఏం చేస్తున్నావు అని. ఏమండి, చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయిన విషయంలో నేను ఎక్కడైనా నా మాట కన్నా ఇదిగానే ఉంటుందా? ఆయన ఎస్ అంటే నేను చేయాలి అంతే. సో మా నాన్నగారి గురించి నేను ఎప్పుడు ఏదో సినిమా ఆడియో ఫంక్షన్లో ఇలా మాట్లాడడం, కానీ ఐ థింక్ ఈ తెర మీద సరే ఈ ఫంక్షన్లో ఏదో లోపల ఉన్నది ఏదో కొంచెం మాట్లాడదాం అనుకున్నాను. ఇవాళ నాలో ఎంతో కొంత మంచితనం, ఎన్నో కొంత వాల్యూస్, క్రమశిక్షణ, ఇవాళ నేను ఇలా 2 కాళ్ళ మీద నుంచున్నానంటే ఎవరి దగ్గర నుంచి చీ అనిపించుకోకుండా అందరినీ రెస్పెక్ట్ చేస్తూ ఏదైనా ఇవాళ నేను చేస్తున్నానంటే ఆయన్ని చూసి ఆయనతో ఉండి ఆయన కొడుకుగా పుట్టి నేర్చుకోవడం వల్లే. ఈ 30 yearsలో నాకు తెలిసి మా నాన్నగారు ఎప్పుడు రూమ్లో కూర్చోబెట్టి నాకు తెలిసిన కాస్త వాల్యూస్ ఎప్పుడూ నేర్పించలేదు. బహుశా దానివల్ల ఏమో కానీ ఆయన్ని ఇంకా ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ మేము నేర్చుకోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ డాడీ. మా అందరిలో ఏదైనా కొంచెం మంచితనం ఉందంటే అది మీ వల్లే. థ్యాంక్ యూ. అది మిమ్మల్ని డెఫినెట్గా లెట్ డౌన్ చేయకుండా, డిసప్పాయింట్ చేయకుండా ఇలా మేము కొనసాగుతామని ప్రామిస్ చేస్తాను. అది చాలు. నాకు మీకన్నా గొప్పగా లేకపోతే బాబాయ్ కన్నా గొప్పగా అవ్వాలని ఆశ లేదు, అస్సలు లేదు. మీరు ఇచ్చింది పోగొట్టకుండా లేకపోతే చెడగొట్టకుండా అలా సాగిపోతే నాకు చాలు నా జీవితానికి. ఈ బర్త్డేకి నేను ప్రత్యేకంగా నాన్నగారికి ఏ గిఫ్ట్ ఇవ్వలేదండి. మామూలుగా ఎప్పుడు ఏదో వాచ్ ఏదో అలా చిన్నవి ఇస్తూ ఉంటాం. ఇవంతా చూసి మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత అన్నీ ఉన్న ఆయనకి ఏమి ఇస్తాం, ఏమి ఇవ్వలేవు. ప్రతి సంవత్సరం మీలాంటి అభిమానులు ఉన్నారంటే అది చాలు. అదే ప్రతి సంవత్సరం పెద్ద గిఫ్ట్. సో అలాంటి ఒక సందర్భం మన ఫ్యాన్స్ ప్రెసిడెంట్లు అందరూ ఎన్నో సంవత్సరాలుగా ఇలా క్రియేట్ చేస్తూ ఇలా ముందుకు తీసుకురావడమే ఆయనకి పెద్ద గిఫ్ట్. సో థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి, ఊర్లో అందరు వచ్చినందుకు, ఇలా చేసినందుకు అందరికీ సూచితల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంతే. థ్యాంక్ యూ డాడీ. చరణ్, ఎగ్జాక్ట్లీ మగధీరలో సీన్ లాగా అనిపించింది నాకు అక్కడ. యా, చెప్పాను కదా, ఇది నా వేట కాదు, మీ వేటలాగా ఉంది. అవును, మా వేటలో మేము కొంతమందిని పట్టుకొచ్చాము. ఇప్పుడు మీకు నాన్నగారి డైలాగులో ఇష్టమైనటువంటి ఒక డైలాగ్ మాకు వినిపిస్తే. రాననుకున్నారా, రాలేననుకున్నారా? అదే పౌరుషం, అదే రక్తం. థ్యాంక్ యూ. మా అన్నయ్య అంటే నాకు ఎంత ప్రేమ అంటే, ఎంత ఇష్టం అంటే, అన్నయ్య గురించి ఎవడన్నా నెగిటివ్ మాడితే లాగి దౌడమే కొడతాను ఈ రోజు కూడా. కానీ అంటే మీకు తెలియాలి, ఇప్పుడు చెప్పలే ఈ మాట, ఇప్పుడు చెప్తున్నాను.
ఎందుకంటే అంటే మా అన్నయ్యనంటే ఎవరు తట్టుకోలేను. మా నాన్న అంటే ఏ కొడుకు తండ్రిని అంటే తట్టుకోలేడు, అలాగే నాకు మా అన్నయ్యనంటే ఒక కొడుకులాగా హీరో.